నమస్తే సార్. నమస్తే నమస్తే సార్ కొంచెం తొందరగా ఫైల్ క్లోజ్ చేయించండి సార్. భయపడద్దు బ్రదర్, ఈ రోజుల్లో డబ్బుంటే న్యాయాన్ని చాలా ఈజీగా కొనేయచ్చు. ఏమయ్యా నా గురించి చెప్పలేదా? సార్ 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 మినిస్టర్ గారు పిఏ లైన్లో ఉన్నారు. నేను మాట్లాడను. ఒక్కసారి మాట్లాడండి సార్. ఈ కేసుని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. అది కాదు సార్, ఒకసారి మాట్లాడితే ఏమవుతుంది? ఏం చెప్తారో కోర్టులో చెప్పుకోండి. ఓకే ఓకే, అక్కడే చెప్తా. నీకేం కావాలో చేసుకో, నీ వెనకాల నేను ఉన్నాగా. ఏ నందు బాగున్నావా? కూర్చో. హలో. ఉత్తమ్ కుమార్ అరెస్ట్ చేశారంట. హోమ్ మినిస్టర్ బాగా కావాల్సిన వాడు, కొంచెం చూడండి సార్. చూస్తా. ఈయనెవరో మీకు తెలుసా? సోలార్ పవర్ ప్లాంట్ పెట్టడానికి 20 కోట్ల బ్యాంక్ లోన్ ఇప్పిస్తానని చెప్పి నా దగ్గర 2 కోట్లు తీసుకున్నాడయ్యా. మరి ఇక్కడ 4 కోట్లని ఉంది. మీ ప్లాంట్ లో తయారయ్యే పవర్ ని గవర్నమెంట్ కి అమ్మే బాధ్యత తందే అని చెప్పి ఇంకో 2 కోట్లు తీసుకుని మోసం చేశాడయ్యా. ఎలా నమ్ముతారా ఇవన్నీ? రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ తనకు పిల్లనిచ్చిన మామని చెప్పాడు సార్. నేనా? సార్ ఈయనెవరో నాకు తెలుసు సార్. మీదేంటి? 100 గజాలు రాసిస్తానని 3 కోట్ల రూపాయలు తీసుకున్నాడు సార్. ఏయ్, ఈ భూమండలం మీద 100 గజాలు 3 కోట్లు ఎక్కడ ఉందయా? భూమండలం మీద కాదు సార్, చంద్రమండలం మీదండి. ఏమయ్యా, చంద్రమండలాన్ని కూడా అమ్మడం మొదలు పెట్టావా? సార్ ఏం చెప్తున్నారు సార్? ఆబ్జెక్ట్, చంద్రమండలం మీద 100 గజాలు. మీరు కూర్చోండి సార్. ఓకే యువర్ ఆనర్. మీరు చెప్పండి. నార్త్ ఈస్ట్ కార్నర్ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుందని నాతో కొనిచ్చాడు సార్. పైకి వెళ్ళడానికి అంత తొందర ఎందుకయ్యా? చెప్పండి, మిమ్మల్ని ఏమైనా మోసం చేశాడు? లిల్లీ పుట్టయ్యా. లిల్లీ పుట్ట? What లిల్లీ పుట్? What is this? మీరు కూర్చోండి సార్. ఓకే, మీరు చెప్పండి. చేతి బొటన వేలంత మనిషి. ఏంటి, బొటన వేలంత మనిషా? నేను అలా ఆశ్చర్యపోయే మోసపోయాను సార్. యక్షుల్ కి బారే మే పతా ఆప్కో బాయ్? బొమ్మూర్ కొండలపై ఇప్పటికీ వాళ్ళకి గుహాలున్నాయి, వారసులు బి ఉన్నారు. 10 దిన్ పెహలే ఒక ఆయన చొంబు పట్టుకొని కొండ పైకి వెళ్ళింది. అతనికి పనిలో ఉంటే ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి ఒకటి దూకింది. వెంటనే ఒంటి మీద పంచె తీసి ఇంకో పకడా. इंसान को अदृष्टम कहां से आता पता नहीं, मालूम वो क्या है? लिलीपुट. वो आदमी उनको लेके फ्रिज में रखा. వాడు దానికి ₹1 కోటి కమ్దాం అనుకున్నాడు. పాగల్ ఆద్మీ ఉनको పతా नहीं, అది 2000 కోట్లు. 2000 కోట్ల? అలా చెప్పి నా దగ్గర 50 లక్షలు తీసుకుని నా గుండు కొట్టిన వ్యక్తిని ఈ రోజే చూశాను సార్. చెప్పండి. గజముత్తు అని 1,00,000 ఏనుగుల్లో కేవలం ఒక్క ఏనుగు తల పైన ఉంటుంది. గజముత్తు. ఎలాంటి అమ్మాయినా సరే ఇట్టే వశీకరించుకోవచ్చు. నేను ఈ వయసులో కూడా. ఏమయ్యా, ఈ వయసులో నీకు అమ్మాయిలు అవసరమా? కరకాయలు పొడి చేయమన్నాడు సార్. పవర్ఫుల్ ఇరిడియం చూపించారు సార్. This power spear will lift your entire house. చిత్తపిక్కలు తొక్కదీసి मैं सबको पावर में बैठूंगा. As to as मोहि व्याहो गरुड़ संजीवनी. ఐ అబ్జెక్ట్. వాళ్ళని చెప్పనివ్వండి. ఓకే, సిల్లీ కంప్లైంట్స్ యువర్ ఆనర్. కూర్చోండి సార్. యాజ్ యు సే. South Zone Railway contract మీకే ఇప్పిస్తా. I'll make you an offer you can't refuse. Blueberry Diamond. మోసపోయానని చెప్పడం కూడా ఫ్యాషన్ అయిపోయింది జనానికి. కోర్ట్ ఈజ్ అర్జెంట్. ఏం లాయర్ గారు, కేసు మన ఫేవర్ గానే ఉందా? జడ్జి అసలు మిమ్మల్ని మాట్లాడనట్లేదు. అవన్నీ నువ్వు పట్టించుకోవద్దు. మన కేసు విషయంలో లోపల జరిగేది విషయమే కాదు, బయట జరిగేది విషయం. అక్కడ కాన్సన్ట్రేట్ చేద్దాం. ఓకే బీబీ గారు, ఇప్పుడే వస్తాను. ఈరోజు మా క్లయింట్ కేసు ఫైనల్ ఎన్నికి వస్తుంది. అయితే కాస్త మీరు ఏ మొహమాటంతో ఇన్ని కేసులు గెలిచారా మీరు? తీసుకోండి. ఇది సరే, మరి సాక్షుల సంగతి ఏంటి? ఆల్రెడీ మ్యారేజ్ చేసేసాను. 20, 33, 67, 92,
133, 167. వీడు మామూలు కాదు. నోట్లతో నోరు కుట్టేశాం కదా, ఇంకా మాట్లాడు. ఇప్పుడు చూడు. ఆయన చాలా మంచివారు, మేమేం మోసపోలేదయ్యా. భైరవ స్వామి. ఆగన్నా, ఇక్కడ తీర్పు జరుగుతున్న తీరు చూస్తా ఉంటే మనకు న్యాయం జరుగుతుందని అనిపించట్లేదన్నా. మనం చెప్పుకోవాల్సింది ఈ కోర్టులో కాదు, దానికి వేరే కోర్టు ఉన్నది. పద. బసవా, వదిలేరా. వదిలేస్తా. మమ్మల్ని నమ్మి వ్యాపారంలో డబ్బులు పెట్టావు, బాగుంది. లాభాన్ని ఆశించావు, అది కూడా బాగుంది. నష్టం వచ్చినప్పుడు మాత్రం డబ్బు తిరిగిచ్చేమన్నావు, అది ఇంకా బాగుంది. కానీ డబ్బు తిరిగి ఇవ్వం అనేసరికి కోర్టుకి వెళ్ళావు చూడు. చెప్పేది విను బాలా. కూర్చొని అసలు బాలా, డబ్బు పాపిష్టిది, ఎవ్వరిని మాట మీద నిలబడినివ్వదు. ఇప్పుడు నిన్ను వదిలేస్తానన్నాను చూడు, ఆ మాట మీద కూడా నిలబడినివ్వదు. నేను చంపుతున్నాను కదా. వీటి వల్ల డబ్బు మొత్తం పోయింది, కనీసం ప్రశాంతంగా భోజనం కూడా తిన్నేవా? చంపేద్దాం డిసైడ్ అయ్యాక ఆడితో మాటలేంట్రా. పద, వేడిగా తిందాం. రే బండి, అన్న ఓవర్లో పడే. అన్నా, భైరవసం వచ్చినాడన్నా. 4 ఏళ్ల క్రితం నన్ను కలిసి ఈ ఈమూ స్కీమ్ గురించి చెప్పాడన్నా. ఈమూ బర్డ్స్ పెరగడానికి కావాల్సిన ఎన్వైరన్మెంట్ అంతా మీ తోటలోనే ఉంది. అండ్ ఇక్కడ దొరికే నైట్రోజన్ అది ఈమూ బర్డ్స్ కి చాలా ఇష్టం. మా ఈ 500 కోట్ల వ్యాపారంలో భాగస్వామి అయినందుకు చాలా సంతోషం. అమ్మో, గుడ్ లక్ష రూపాయలు అంటారు. ఉన్నదేంటి, పెద్ద అయినా ₹1,00,00,000 అమ్ముద్ది. దాని కొవ్వే కేజీ 50 లక్షలంట. రే, ఇంకో విషయం తెలుసా మీకు? దాని ఆయిల్ తో మందులు తయారు చేస్తారంట్రా. ఇదిగా ఆ పచ్చని నాకుతున్న మొహం చూస్తూ కూర్చోపోతే ఆడు ఊర్లో జన్మంతి ఈముకోళ్ళ వ్యాపారంలో డబ్బులు పెట్టి సచ్చారంట. నువ్వు కూడా పెట్టి సావు రాదు. నాకు ముగుడులో ఉంది. స్వామి, మీ కడుపు కోసం కాకుండా మా కడుపు కోసం ఆలోచిస్తున్నారు. ఈసారి మీరు ఎలక్షన్లు పోటీ చేయాల్సింది అంతే. ఇద్దరు వెనకాల మమ్మల్ని ఫాలో అవ్వండి. ఈము కోళ్ల యజమాని అరెస్ట్ కాబడ్డ నేపథ్యంలో ఫామ్ లో దిక్కు లేకుండా పడి ఉన్న ఈము కోళ్లు. మీరు ఏమైనా చేయండి, నాకు నా డబ్బు కావాలి. వాడి వల్ల ఇవాళ నాకు మనశ్శాంతి పోయింది. పోలీసులకు భయపడి ఊరూరా తిరుగుతూ పిల్లను కూడా చూసుకోలేక వీధులు వెంట పడి తిరుగుతున్నానన్నా. వాడి మీద కేసు ఎందుకు పెట్టలేదు? కేసు పెట్టానన్నా, కోర్టులో కేసు కూడా జరుగుతుంది. కానీ అక్కడ నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేకే ఈ కోర్టుకు వచ్చానన్నా. తెచ్చేద్దాం, మొత్తం తెచ్చేద్దాం.
గుడ్ మార్నింగ్ సార్. జీవితంలో డబ్బే ముఖ్యమని డిసైడ్ అయ్యావు సార్. ఆ డబ్బే డస్టర్గా మారి నా మీద ఉన్న అభియోగాలు అన్నీ తుడిచేసింది సార్. నీ మీద నాకు కోపం రావట్లేదురా, జాలేస్తుంది. ఎందుకంటే ఎంత గజ ఈతగాడైనా సరే మురికి కాలంలో ఎక్కువ దూరం ఈదలేడు. డబ్బు కూడా అంతే. ఏదో ఒక రోజు డబ్బు చేతులు నువ్వు తప్పుగా ఊడిపోతావు. చెప్పిస్తున్నారా సార్? లేదు, నిజం చెప్తున్నా. సార్ మీకు నిజం చెప్పనా? డబ్బు మనం మోసం చేస్తాం, మనమే డబ్బును మోసం చేస్తాం. ఎందుకంటే మనీ ఈజ్ ఆల్వేస్ అల్టిమేట్. చేయండి సార్. థ్యాంక్ యూ సార్. ఉంటాను సార్. జాగ్రత్త సార్. యూ టేక్ కేర్. Love you. Congratulations. పక్షిలా ఎగిరిపో. తప్పకుండా వెళ్ళిపో. నువ్వు వెయిట్ చేస్తుండు, లాయర్తో మాట్లాడి ఇచ్చేస్తాను. నందు లైన్లో ఉన్నాడు, మాట్లాడు. సరేనా? నందు, వెల్కమ్ గురు. మల్లె పూల తిరిగి వచ్చాను రా. సూపర్ గురు. మొత్తం రీబూట్ అయిపోయింది. క్లీన్ స్వీప్. నెక్స్ట్ గుజరాత్ కలకల్లాడుతుందంటే అక్కడ ప్లాన్ చేద్దాం. ఇంకా మనకి తిరుగులేదు గురు. రాయ్, ఎవరో మీరు? ఎవరో మీరు? నన్ను తీసుకొచ్చారు? రాయ్ ఇట్లా కట్టబో. రాయ్ రాయ్ అరవకు, అరిస్తే కంటల్లో దిగుద్ది. ఆగరా. ఏం చేయమంటావు? కొట్టండ్రా. ఆడు మొత్తం కక్కాలి. చెప్పే వరకు కొట్టండ్రా. బోల్ రే, పక్క కిదరే బోల్. చెప్పవా, డబ్బు ఎక్కడ ఉంది చెప్పు. ఏయ్ నువ్వు కొట్టు. డబ్బు ఎక్కడ పెట్టావో చెప్పరా. చెప్పు చెప్పరా. చెప్పు చెప్పు చెప్పరా. తప్పరా. చెప్పు చెప్పరా. చెప్పు చెప్పరా. డబ్బు మొత్తం ఎక్కడుందో చెప్పు. అడుగుతుంటే చెప్పు. ఎత్తండ్రా వీడిని. వీడి తలకైనా జాకీలో పెట్టండిరా. నేనేమన్నా పోలీసు వాడిని అనుకున్నావురా? తన్ని వదిలేయడానికి కక్కిస్తా, మొత్తం కక్కిస్తా. చెప్పరా. చెప్పు చెప్పరా. చెప్పు. చెప్తారా నా దగ్గర నీ వేషాలు. అన్నా, ఆడి ఫోన్ రింగ్ అవుతుంది. స్పీకర్ ఆన్ చేసి ఆడి చెవి దగ్గర పెట్టు. నీ ఫోన్ ఉన్నట్టుండి కట్ అయిపోయింది గురు. ఎక్కడున్నావు గురు? గంట నుంచి కోర్టు అంతా వెతుకుతున్నావు. నందు, ఆ భైరస్వామి మనుషులతో కిడ్నాప్ చేయించాడ్రా. ఏమైంది గురు? ఆ డబ్బులు ఇచ్చేయాలరా. డబ్బుదే ఉంది గురు, నువ్వు ముఖ్యం. కానీ నువ్వు మాట చెప్తేనే కదా డబ్బు బయటకు వచ్చేది.
నేను ఫోన్లో చెప్తా, మీరు వెళ్ళి కలెక్ట్ చేసుకోండి. సరే గురు. స్వామి, నువ్వు ప్రకాష్ వెళ్ళి డబ్బు కలెక్ట్ చేసుకుని డైరెక్ట్గా ఇక్కడికి రండి. అన్నా భైరవస్వామి. అన్నా, అప్పటి నుంచి నువ్వు చెప్పిన చోట వెయిట్ చేస్తున్నావు. వాళ్ళు రాలా, డబ్బు రాలా. డబ్బు విషయం కదా, కొద్దిగా సహనం సహనం. సరే అన్నా. సర్లే చూద్దాం. అన్నా వాళ్ళే ఫోన్ చేశారు. స్పీకర్ ఆన్ చేయి. సారీ గురు, కొంచెం లేట్ అయింది. కష్టపడి సంపాదించిన డబ్బు కదా, తీసుకుని పారిపోదామని సిగ్నల్ గాని అడిగాను. అయ్యయ్యో, మన గురువుని మోసం చేయటం రాంగ్ కదా అన్నాడు. మనం రైట్ అనుకొని చేస్తే ఏది రాంగ్ కదని మన గురువే చెప్పాడు కదా అని గుర్తు చేశాను. ఒప్పుకున్నాడు. చెప్పరా గురు, ఒకడు నిన్ను మోసం చేశాడో నన్ను శత్రువుగా చూడకు. ఒక రకంగా వాడు నీ గురువే. ఎందుకంటే బతకడానికి ఆడు నీకు ఒక తంత్రం నేర్పుంటాడని నువ్వే అంటుంటావు కదా. ఇన్నాళ్ళు నువ్వే కదా మా గురువే. ఇక నుంచి మమ్మల్ని నీ గురువు అనుకో.